గురువుగారు, నేను చిన్నప్పటి నుంచి ఒక శివుడిని చూస్తున్నాను. అనుకోకుండా ఆ ఫోటో నాకు ఈరోజు నాకు కనిపించింది. అంటే నాకు షేర్ చేశారు. అయితే ఆ ఫోటో చూసినప్పుడు నేను మిమ్మల్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను తెలుసా అని ఆ మహాదేవుడితో అన్నప్పుడు కాదు అన్నారు. కాదు ఏంటి అని వినిపించింది నాకు లోపల నుంచి. అంటే నేను నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, నువ్వు నన్ను చిన్నప్పటి నుంచి చూడటం కాదు, చిన్నప్పటి నుంచి చూడటం కాదు, ఇప్పటికీ చూస్తూనే ఉన్నాను, నీతోనే ఉన్నాను అని. ఓకే, ఇంత అర్థం ఉంటుందా ఒక పదంలో? మనుషులం కదా, మాకు ఏది పడితే అది మామూలుగా మాట్లాడేసి పదాలు వాడేస్తుంటాము, అంత డీప్గా లోపలికి అర్థం తెలియదు అని. నేను చూస్తున్నాను మిమ్మల్ని అని నేను అనుకున్నాను, కానీ కాదు, నేనే నిన్ను చూస్తూ ఉన్నాను, ఇంకా నేను కొనసాగిస్తున్నాను అని ఆయన చెప్పారు. చాలా ఇష్టం నాకు ఆ శివుడు అంటే. ఆ కళ్ళు, శివుడు చాలా బాగుంటుంది ఆ ఫోటో. అంటే నాకు ఏకాగ్రత దృష్టి అప్పటి నుంచే వచ్చింది. చదువుకోవడం అన్నీ అయిపోయిన తర్వాత ఎదురుగుండా కూర్చొని ఆయన ఎదురుగా అలా ఆ రూపాన్ని చూస్తూ అదేదో చెప్పేది, నాకు అర్థమయ్యేది కాదు. చూసి పక్కకి వెళ్ళబుద్ధి అయ్యేది కాదు. ఎందుకు, ఏం జరుగుతుంది, ఏమవుతుంది, ఎందుకు ఇలా మళ్ళీ వెళ్ళిపోవడం, మళ్ళీ వెనక్కి తిరిగి చూడటం, స్కూల్కి వెళ్ళేటప్పుడు చూడటం, మళ్ళీ ఒకసారి బై అని చెప్పేసి ఆ ఫోటోకి బై చెప్పి వెళ్ళిపోయేదాన్ని, మళ్ళీ వెనక్కి తిరిగి చూసేదాన్ని, ఏంటో అనుకుంటూ వెళ్ళిపోయేదాన్ని. 11-12 ఏళ్ల వయసులో ఏం తెలుస్తుంది? ఓం శ్రీ గురు రమణ. కానీ ఏదో ఉందని తెలుసు, అదేమీ తెలీదు.